హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి డిఆర్డిఓ సంబంధించి సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి 1061 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. రిక్వైర్మెంట్ ఆఫ్ 1061 vacancies for the various posters under the admin allied cadre of the DRDO అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి క్రూషియల్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సంబంధించి 7th December 2022 నుంచి అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఓపెనింగ్ డేట్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7th November 2022 నుంచి అయితే ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ ఫర్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 7 December 2022 నాడైతే లాస్ట్ డేట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక Tier 1 ఎగ్జామ్ సంబంధించి CBT ఎగ్జామ్ నుంచి ఇంకా అనౌన్స్మెంట్ అయితే డిఆర్డిఓ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ రాగానే మీకైతే మరొక వీడియో అయితే చేసి అయితే నేనైతే అప్డేట్ అయితే తెలుపుతాను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ అండ్ ద అదర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ సంబంధించి క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అక్యూర్డ్ ఇన్ ద ఈసీఆర్ యాజ్ ఆన్ ద క్రూషియల్ డేట్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ. అదర్ ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ ది పోస్టెస్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ పోస్ట్లో వచ్చేసి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ JTO, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 ఇంగ్లీష్ టైపింగ్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఇంగ్లీష్ టైపింగ్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్ A సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్ A హిందీ టైపింగ్, స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ A సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్, అలాగే స్టోర్ అసిస్టెంట్ గ్రేడ్ A ఇంగ్లీష్ టైపింగ్, సెక్యూరిటీ అసిస్టెంట్, వెహికల్ ఆపరేటర్, ఫైర్ ఇంజన్, ఫైర్మ్యాన్ సంబంధించిన వేకెన్సీస్ అయితే ఈ డిఆర్డిఓ సంబంధించి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం 1061 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. జూనియర్ ఆఫీసర్ JTO సంబంధించి మాస్టర్ డిగ్రీ ఆఫ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ హిందీ విత్ ద కంపల్సరీ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఎట్ ద డిగ్రీ లెవెల్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చేసి నాన్ ఎగ్జిటింగ్ 30 years అంటూ ఇక్కడ క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ JTO సంబంధించి ఇది గ్రూప్ B కింద అయితే తీసుకోవడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ A సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే డిగ్రీ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ ఆఫ్ నార్మల్ వచ్చేసి డిటెక్షన్ ఆఫ్ 10 minutesకి 100 words per minute అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 40 minutesకి ఇంగ్లీష్ వర్డ్స్ వచ్చేసి 100 words per minute అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ ఎగ్జిస్టింగ్ 30 years అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ వచ్చేసి గ్రూప్ B కింద అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 సంబంధించి పే స్కేల్ చూసినట్లయితే 25,500 నుంచి 81,100 వరకు అయితే మీకు అయితే పే స్కేల్ ఉంటుందంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇన్ హిందీ టైపింగ్, స్టోర్ అసిస్టెంట్ సంబంధించి పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు అయితే మీకు అయితే మ్యాక్సిమం పే స్కేల్ అయితే ఉంటుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లో వచ్చేసి గ్రూప్ C కింద అయితే మీకు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అలాగే వెహికల్ ఆపరేటర్ సంబంధించి స్టాండర్డ్ 10th పాస్ అయి ఉండాలి. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ద 2 or 3 wheelers అండ్ లైట్ అండ్ హెవీ వెహికల్స్ లైసెన్స్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫైర్ ఇంజన్ డ్రైవర్ వీళ్ళైతే డిగ్రీ 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చినట్టయితే 18 నుంచి 27 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ వచ్చేసి గ్రూప్ C కింద అయితే భర్తీ చేయనున్నారు. ఫైర్మ్యాన్ సంబంధించి సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10th standard పాస్ అండర్ ద 10th+
2 system recognized by the central state government, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్యాపబిలిటీ టు పర్ఫార్మ్ ద స్టీరియస్ డ్యూటీస్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్లో వచ్చేసి 18 to 27 ఇయర్స్ మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఈ పోస్ట్ని అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పోస్ట్లోనే వచ్చేసి గ్రూప్ సి కింద అయితే భర్తీ చేయనున్నారు. డిస్క్రిప్షన్ ఫర్ ద వేరియస్ పోస్ట్ అండర్ ద అడ్మిన్ అలైవ్డ్ క్యాడర్ సంబంధించి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఎస్టీకి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్ క్యాండిడేట్స్ మొత్తం టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇక్కడ ఒక టేబుల్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఎస్సీ సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి 71 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 40 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ సంబంధించి 204 వేకెన్సీస్, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 67, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 679 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొత్తం టోటల్ ఈ జేటీఓ, అలాగే స్టెనోగ్రాఫర్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అలాగే స్టోర్ అసిస్టెంట్, సెక్యూరిటీ అసిస్టెంట్, వెహికల్ ఆపరేటర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఫైర్మ్యాన్ సంబంధించి మొత్తం టోటల్ 1061 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుందంటూ ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే దీనికి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్ వారిగా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. క్యాండిడేట్స్ మస్ట్ సేఫ్టీ దెమ్సెల్వ్స్ బిఫోర్ అప్లై about their eligibility for the post, and candidates are therefore advised to carefully read the advertisement and the complete application form and submit the same as per the instructions to avoid the rejection letter అంటూ ఇక్కడ క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి అయితే మీరైతే అడ్వర్టైజ్మెంట్ అయితే క్లియర్గా ఈ పీడిఎఫ్ని అయితే క్లియర్గా చూసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాక ఈ అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయమని ఇక్కడ వీళ్ళు అయితే చెప్తున్నారు. లేకపోతే రిజెక్ట్ చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అలాగే మీరైతే ముందైతే ఆల్ ద క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ద ఆన్లైన్ త్రూ ద లింక్ డిఆర్డిఓ రిక్వైర్మెంట్ సెప్టెంబర్ నోటీస్ బోర్డ్ అవైలబుల్ ఆన్ డిఆర్డిఓ వెబ్సైట్ https://www.drdO.org.in లేదా gov.in అయితే విజిట్ చేసి మీరైతే ముందుగా అప్లికేషన్ సబ్మిటెడ్ బై అదర్ మీన్స్ మోడ్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ will be opened on 7th November 2022 and the closed on 7th December 2022 అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. The following and the scanned copies must be kept ready before the filling online application. EQR certificate, please refer as per the section 141 మాస్టర్స్ డిగ్రీ సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఫర్ ద ఏజ్ ప్రూఫ్, అలాగే ఫోటోగ్రాఫ్ యూజ్ ఓన్లీ ద రీసెంట్ కలర్ ఫోటో, అలాగే సిగ్నేచర్ అండ్ ద ప్లెయిన్ వైట్ పేపర్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, పాన్ ఐడి కానీ మీరైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ రీడ్ ద డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ and candidates must review the application before the final submission. Candidates are required to make the online payment of application fee and eligibility for the candidates will be considered on the strength of the information and furnished in the online application form, and after final submission request to change and correction in the particulars given the application form shall not be entered under any circumstance, and the septem will be not be responsible any circumstance arising out of acceptance of any correction అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద పేమెంట్ ఫీ సంబంధించి అప్లికేషన్ ఫీ వచ్చేసి నాన్ రిఫండబుల్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఫ్రీ ఇస్ టు బీ పేడ్ ఆన్ త్రూ ద క్రెడిట్ కార్డ్స్ అండ్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి ఇక్కడైతే కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అగారా, అహ్మదాబాద్, మన తెలుగు వారికి అయితే హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ మస్టబుల్ పోస్ట్స్ అండ్ ద ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్యాపబిలిటీ టెస్ట్ ద అప్లికేబుల్ అంటూ ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి టేబుల్ 2 చూసినట్లయితే
సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్కోప్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఆన్ జనరల్ హిందీ అండ్ 40 క్వశ్చన్స్ ఆన్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ సంబంధించి 80 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. డ్యూరేషన్ ఆఫ్ టైం వచ్చేసి 60 మినిట్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, పేపర్ టైర్ 2 సంబంధించి స్కిల్, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ద క్యాపబిలిటీ టెస్ట్ వేర్ ద అప్లికేబుల్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో మ్యాండేటరీ ఫర్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ టు పాస్ ద ప్రిస్క్రైబ్డ్ స్కిల్ అండ్ ద ఫిజికల్ ఫిట్నెస్ అండ్ క్యాపబిలిటీ టెస్ట్ యాజ్ పర్ ద నార్మ్స్ అండ్ వేర్ ఎవర్ ద అప్లికేబుల్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అలాగే డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే టైర్ 2లో అయితే ఉండడం జరుగుతుంది. మొత్తం 200 క్వశ్చన్స్కి 120 డ్యూరేషన్ అయితే టైం అయితే ఉండడం జరుగుతుంది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైతే 10th పాస్ అయి ఉండి అలాగే ఒక మంచి జాబ్ కొరకు అయితే చూస్తున్నారో వాళ్ళైతే ఈ పోస్ట్ని అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దరఖాస్తు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే వెళ్ళైతే మీరు అయితే అప్లికేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.